హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కాకరకాయ కర్రీ చూపిపోతున్నాను. ఇలా ట్రై చేస్తే చేదు అనేది ఉండదు. ముందుగా ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇక ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకొని లైట్గా వేయించుకోండి. కొద్దిగా చెక్క, కొంచెం లవంగం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని లైట్గా వేయించుకోండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకోవాలి కాకరకాయ. ఈ వాటర్ అంతా వెళ్ళిపోతేనే చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇక ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇక పక్కన తీసి పెట్టేసి ఇక ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఆవాలు కొద్దిగా వేసి ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక అందులోకి కొద్దిగా కారపొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. ఆ వాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఇలా మసాలా ఉడికేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక మసాలా అంతా దగ్గర పడే వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇవాల్టి కాకరకాయ కర్రీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.